అధ్యక్షుడు మదురో లక్ష్యంగా వెనుజులాపై అమెరికా యుద్ధం ఉధృతం చేస్తోంది. తాజాగా 2 నౌకలపై దాడులు చేసింది. ఈ దాడులపై విచారణ జరపాలని ఐక్యరాజ్య సమితిని వెనుజులా కోరింది. ఓడల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోంది అన్న ఆరోపణతో అమెరికా ఇటీవలి కాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. వెనుజులా తీరంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించింది. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపే పేరుతో ప్యూర్టరికోకు F-35 ఫైటర్ జెట్లను కూడా పంపింది. పైకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంటోంది, కానీ అమెరికా అసలు లక్ష్యం ప్రెసిడెంట్ మదురో. అమెరికా చర్యలపై వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని అమెరికా చేస్తున్న అప్రకటిత యుద్ధంలా వెనిజులా పేర్కొంది. మాదక ద్రవ్యాలను రవాణా పేరు చెప్పి కరేబియన్ సముద్రంలో ప్రజలపై దాడులు చేసి చంపేస్తోంది. తమను తాము రక్షించుకునే హక్కు సైతం వారికి లేకుండా చేస్తోందని వెనిజులా ఆరోపించింది. మరోవైపు అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 17కు చేరింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ నానా యాగి చేస్తోంది. కానీ నిజానికి అమెరికా చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల రవాణా మరణ శిక్ష విధించదగిన నేరం కాదు. అలాంటప్పుడు ఈ హత్యాకాండ ఎలా సాగిస్తారు అన్న చర్చ జరుగుతోంది. తాను దాడి చేసిన ఓడల్లో మాదక ద్రవ్యాల రవాణా జరిగిందా లేదా అనే విషయంపై కూడా అమెరికా స్పష్టత ఇవ్వలేకపోతోంది. కాగా ఓ చిన్న పడవలో నిరాయుధులైన మత్స్యకారులు ప్రయాణిస్తుంటే వారిపై క్షిపణులు, అణ్వాయుధాలు ప్రయోగించి చంపడం మానవతపై జరిగిన నేరమేనని వెనుజులా మండిపడింది. కరేబియన్లో అమెరికా భారీగా నౌకాదళాన్ని మోహరించడం చూస్తుంటే వెనుజులా భూభాగంపై దాడికి అది సమాయత్తమవుతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా బెదిరింపుల నేపథ్యంలో వెనుజులా తన లా ఆర్చిలా దీవిలో 3 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించింది. మాతృభూమిని కాపాడుకునేందుకు సైన్యంలో చేరాలని దేశ అధ్యక్షులు నికోలస్ మదురో ప్రజలకు పిలుపునిచ్చారు.